నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ లో మీరు మీ ఇంటి దగ్గర ఉండి జస్ట్ 5 నిమిషాల్లో మీ మొబైల్ ద్వారానే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్ గా లేటెస్ట్ 2024 ఈ మంత్ లో ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఈ మంత్ ప్రాసెస్ ని నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంతకు ముందు నేను మన ఛానల్లో ఇండస్ఇండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ వీడియో చేశాను, బట్ అందులో డెబిట్ కార్డ్ ఛార్జ్ అనేది 599 రూపీస్ పడింది మన సబ్స్క్రైబర్స్ కి. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఆ 599 రూపీస్ కూడా డెబిట్ కార్డ్ ఛార్జ్ పడకపోతే బాగుండు అని చెప్పి కామెంట్ చేశారు. సో సబ్స్క్రైబర్స్ కామెంట్ మేరకు ఈ వీడియోలో నేను మీకు ఆ 599 రూపీస్ డెబిట్ కార్డ్ ఛార్జ్ కూడా పడకుండా ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఎలాంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏ విధంగా అకౌంట్ మెయింటైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేనైతే మీకు ఒక మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. అండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి మీరు ఎలాంటి వరీస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంక్కి వెళ్ళి సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మీకు ఎలాంటి ఫెసిలిటీస్ సర్వీస్ అయితే ఉంటాయో ఈ అకౌంట్కి కూడా మీరు బ్రాంచ్కి వెళ్ళి అన్ని సర్వీసెస్ అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్కి వెళ్ళి మీ అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రాల్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేయొచ్చు. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు చెక్ వస్తుంది కదా, సో చెక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మీకు డెబిట్ కార్డ్ వస్తుంది, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మీకు నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ కూడా వస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా వస్తుంది ఇండస్ఇండ్ యాప్ కి సంబంధించింది. అండ్ అట్లాగే ఈ అకౌంట్ ని మీరు మీ ఫోన్ పే కి, గూగుల్ పే కి, పేటిఎం కి, ఏ యూపీఐ యాప్స్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇండస్ఇండ్ యాప్ నుంచి నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. నార్మల్ గా మీరు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే మీరు మంత్లీ అకౌంట్ లో 10,000 కానీ మెట్రో సిటీస్ లో ఉన్న వాళ్ళైతే మినిమం 25,000 రూపాయలు కానీ మెయింటైన్ చేయాలి. సో డైలీ అంత అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటేనే ఆ అకౌంట్ అనేది మెయింటైన్ అవుతుంది, లేకపోతే మీకు పెనాల్టీస్ అయితే ఇస్తారు. అట్లాంటిది ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇండియాలో పెద్ద బ్యాంకు. సో ఇలాంటి పెద్ద బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారో, ఎప్పుడు ఆపేస్తారో కూడా తెలియదు. ప్రెసెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు వేరే బ్యాంక్స్ లో సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నా సరే ఇందులో కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఎలాంటి ఛార్జెస్ లేవు కాబట్టి మీకు ఒక ప్రైవేట్ సెక్టర్ పెద్ద బ్యాంక్ లో అకౌంట్ ఉన్నట్లు ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా వేరే బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, సో ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి సో వీటిని యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ అట్లాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ని మీరు ఎక్కువగా యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ ఎక్కువగా వస్తాయి. పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు. సో ఎలాంటి డాక్యుమెంటేషన్, ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇలాంటివి ప్రీ అప్రూవ్డ్ అయితే వస్తాయి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో. అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ఇండస్ఇండ్ అనేది పెద్ద బ్యాంక్ కాబట్టి మీకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి వేరే బ్యాంక్స్ లో అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మరి లేట్ చేయకుండా మనం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని ఒకసారి కంప్లీట్ గా చూడండి, మీకు 100% యూస్ఫుల్ గా ఉంటుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది, ఎక్కడ కూడా ఏం దాచిపెట్టేది లేదు మీకు. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. సో ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ కనబడుతున్న అకౌంట్ ఓపెనింగ్ పేజ్ కి అయితే వస్తారు. తర్వాత డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఇదే అడ్వాంటేజ్, మీ మొబైల్ నెంబర్ ని మీ అకౌంట్ నెంబర్ గా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ 15 అని ఫస్ట్ లో వచ్చేసి మిగతా 10 నెంబర్లు మీ మొబైల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అవైలబుల్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి కిందకి స్క్రోల్ చేసి సెండ్ వెరిఫికేషన్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేయండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఉమెన్స్ అయితే మీ హస్బెండ్ నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారనేది సెలెక్ట్ చేసుకోండి. మీ వర్క్ కి సంబంధించిన బిజినెస్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మంత్లీ ఇన్కమ్ ఎంత, మంత్లీ ఎంత సంపాదిస్తారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్ లో ఉన్నట్లు ఆటోమేటిక్ గా మీ పర్మనెంట్ అడ్రస్ అనేది వస్తుంది, అడ్రస్ అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చిన అడ్రస్ కి మీ బ్యాంక్ కి సంబంధించిన చెక్ బుక్ గానీ, డెబిట్ కార్డ్ గానీ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇదే అడ్రస్ కి మీరు డెలివరీ కావాలనుకుంటే మీరు ఎలాంటి ఆప్షన్స్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఈ అడ్రస్ వేరు, మీరు ఉంటున్న అడ్రస్ వేరు అనుకోండి, అంటే ప్రస్తుతం వేరే దగ్గర ఉంటున్నారు అనుకోండి, ఇక్కడ కింద స్క్రోల్ చేసి కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర మై అడ్రస్ ఇస్ డిఫరెంట్ అని ఉంది కదా, సో దీన్ని టిక్ చేసి మీ కొత్త అడ్రస్ ఇచ్చేయచ్చు. ఇదే అడ్రస్ లో మేము ఉంటున్నాము, ఇక్కడ వచ్చిన అడ్రస్ లోనే అనుకున్నట్లయితే మీరు ఇక్కడ దేన్ని కూడా టచ్ చేయకండి. జస్ట్ ఇక్కడ మీ నామినీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. మీరు నామినీ ఎవరిని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళు మీకు ఏమవుతారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు తర్వాత నామినీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీ నవ్ అని ఉందా, దీన్ని టిక్ చేసుకోండి జస్ట్. తర్వాత ఇవి ఆటోమేటిక్ గా నో అని ఉంటాయి, వాటిని ఏమి టచ్ చేయకండి. తర్వాత సెలెక్ట్ బ్రాంచ్ అన్న దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న సిటీకి సంబంధించి
సంబంధించిన బ్రాంచెస్ వస్తాయి. సో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాంచ్ని. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నోనే ఉండనివ్వండి, వీటిని ఏమి టచ్ చేయకండి. సో ఇదైనా అన్ని నోనే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇది టిక్ చేయకండి. ఇది టిక్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. జస్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ చేసుకునే పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని వచ్చింది అనుకోండి. సో మీకు ఓకే, ఎలాంటి ఇష్యూ లేదు. ఇన్ కేసు ఇక్కడ వేరే అకౌంట్ చూపించింది అనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ ఐకాన్ ఉంది కదా, సో రైట్ సైడ్ ఐకాన్ క్లిక్ చేసుకుంటూ ఉండండి. దీన్ని క్లిక్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ అకౌంట్ టైప్స్ అనేది వస్తాయి, మూడు రకాల అకౌంట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని వస్తుందో అప్పుడు ఆపండి. ఇక్కడ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కూడా చూపిస్తుంది, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 0 అని కూడా చూపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ వచ్చిన తర్వాత ఆపండి. తర్వాత ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కి 590 రూపీస్ డెబిట్ కార్డ్ ఛార్జ్ అనేది పడింది. సో ఇందులో డెబిట్ కార్డ్ ఛార్జ్ పడకుండా చెప్తానని. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుందని అంటే వీసా గోల్డ్ విర్చువల్ కార్డ్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సెకండ్ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫీ ఆర్ఎస్ 0 అని ఉంది, అంటే మీకు ఇక్కడ ఫీ 590 ఉంది, ఇక్కడ ఆర్ఎస్ 0 అని ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి డెబిట్ కార్డ్ ఛార్జెస్ అనేది పడదు. అండ్ అట్లాగే విర్చువల్ డిజిటల్ డెబిట్ కార్డ్ అనేది ఇండస్ఇండ్ యాప్ లో వస్తుంది. సో యాప్ ని యూజ్ చేసి మీరు ఆన్లైన్ లో అన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, రీఛార్జెస్ కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఫోన్ పేకి, గూగుల్ పేకి, అన్ని యూపీఐ యాప్స్ కి కూడా మీరు ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము ఫిజికల్ గా కూడా ఏటీఎం మిషన్స్ లో డబ్బు విత్డ్రాల్ చేస్తామని అనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఫిజికల్ డెబిట్ కార్డ్ ఉంది కదా 590 రూపీస్ది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అవసరం ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. 590 రూపీస్ మాత్రం పక్కా పే చేయాలి అది సెలెక్ట్ చేసుకుంటే. లేదు మాకు ఫిజికల్ డెబిట్ కార్డ్ వద్దు, మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అకౌంట్ కావాలనుకుంటే ఇక్కడ వీసా గోల్డ్ విర్చువల్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది ఉండదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇండస్ఇండ్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ కావడానికి కానీ, ఇండస్ఇండ్ యాప్ లాగిన్ కావడానికి కానీ యూజ్ అవుతాయి. సో ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీకు నచ్చిన యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. సో యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అవైలబుల్ అని వచ్చింది అనుకోండి, ఆ యూజర్ నేమ్ మీకు ఫిక్స్ అయినట్టు. ఇన్ కేసు అవైలబుల్ అని రాలేదు అనుకోండి, అక్కడ మోడిఫై చేసుకోండి, అంటే నంబర్ యాడ్ చేయడం కానీ, లెటర్ యాడ్ చేయడం కానీ చేయండి, ఇంకొకటి 2 అట్లా. అవైలబుల్ అని వచ్చిన తర్వాత ఎంపిన్ అనేది ఎంటర్ చేసుకోండి. సో ఫోన్ పేకి ఎంపిన్ పెట్టుకుంటాం కదా, అట్లా 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అదే ఎంపిన్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి, మీకు గుర్తుండే ఎంపిన్ని. సో అవి ఎంటర్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్స్ ఆటోమేటిక్గా టిక్ చేసి ఉంటుంది, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆధార్లో ఉన్నట్లు మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి, మీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి అవన్నీ కూడా. అవన్నీ ఒకసారి కిందకి స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకోండి. తర్వాత ఈ ఐ అగ్రీ బాక్స్ ని టిక్ చేయండి, ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. సో యాక్సెప్ట్ అయిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఒక 2000 రూపీస్ అయితే ఇందులో ఇనిషియల్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇనిషియల్ డిపాజిట్ అనగానే చాలా మంది అనుకుంటారు, అన్న జీరో బ్యాలెన్స్ అకౌంట్ అన్నావు కదా, 2000 రూపాయలు డిపాజిట్ చేయడం ఎందుకు, 2000 డిపాజిట్ చేస్తే మేము సేవింగ్స్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు కదా అనుకుంటారు. చూడండి, ప్రైవేట్ బ్యాంక్స్ లో మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకోవాలంటే మినిమం 10,000, 25,000, 50,000 డిపాజిట్ చేయాలి. అవి మళ్ళీ మీరు విత్డ్రాల్ చేసుకోరాదు, అందులోనే మినిమం బ్యాలెన్స్ గా మీరు మెయింటైన్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు జస్ట్ 2000 రూపీస్ డిపాజిట్ చేయండి. మీరు మీ వేరే అకౌంట్లో ఉన్న అమౌంట్ అయినా సరే, మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని అయినా సరే, ఒక 2000 రూపీస్ ఇందులో ఇనిషియల్ డిపాజిట్ చేయండి. వన్స్ ఈ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ 2000 రూపీస్ ని ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు, మళ్ళీ మీరు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి పే చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఫోన్ పే కనెక్ట్ చేసుకొని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. ఈ రోజు మీరు వీడియో కేవైసీ చేసుకున్నారనుకోండి, 2000 డిపాజిట్ చేసేసి అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, రేపు 2000 రూపీస్ మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. సో ఈ 2000 రూపీస్ మాత్రం పక్కగా మినిమం ఇనిషియల్ డిపాజిట్ చేయాల్సిందే. సో ఇక్కడ 2000 రూపీస్ అని ఎంటర్ చేసేసి పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా అయినా డిపాజిట్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చేయొచ్చు. ఈజీగా ఉండాలంటే యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ యాప్ యూజ్ చేస్తే ఆ యాప్ ని సెలెక్ట్ చేసుకోండి, గూగుల్ పే అయినా, బిమ్ అయినా, పేటిఎం అయినా, ఫోన్ పే అయినా. నేను ఎక్కువగా ఫోన్ పే యూజ్ చేస్తాను కాబట్టి ఫోన్ పే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి, మీ ఫోన్ పేకి సంబంధించిన యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై పైన క్లిక్ చేస్తే మీ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2000 రూపాయలు అనేది మీ అకౌంట్లో నుంచే డిపాజిట్ కావాలి, వేరే మీ ఫ్రెండ్ అకౌంట్ నుంచి, మీ ఫాదర్ అకౌంట్లో నుంచి డిపాజిట్ చేస్తే యాక్టివేట్ అవ్వదు అకౌంట్. సో మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని, మీ పేరు మీద ఆల్రెడీ వేరే బ్యాంక్స్ ఉంటాయి కదా, సో అందులో నుంచి డిపాజిట్ చేయండి ఫోన్ పే నుంచి వెళ్ళి. సో ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫోన్ పే నుంచి నోటిఫికేషన్ వస్తుంది పైనుంచి, అక్కడ పే నౌ పైన క్లిక్ చేసి ఎంపిన్ ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోద్ది, మీ అకౌంట్లో నుంచి కట్ అయిపోయి ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏమి కూడా క్లిక్ చేయకండి, ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ బ్యాక్ వెళ్ళకపోతే మీరు అప్పుడు బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోండి, ఇందాక అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కదా ఆ బ్రౌజర్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా వీడియో కేవైసీ చేయమని చెప్పేసి వస్తుంది. ఇక్కడ లాస్ట్ స్టెప్ ఇది, దీని తర్వాత ఎలాంటి స్టెప్స్ అయితే ఉండదు. సో జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో మీకంటే ముందు ఎవరైనా లైన్ లో ఉన్నారనుకోండి, యూఆర్ ఇన్ క్యూ అని చెప్పేసి వస్తుంది, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. ఎవరు లైన్ లో లేకపోతే డైరెక్ట్ గా మీ
మీకు కనెక్ట్ అవుద్ది. సో ఇక్కడ మైక్ పర్మిషన్ కానీ కెమెరా పర్మిషన్ కానీ అడిగితే అలో చేసేయండి. తర్వాత వీడియో కేవైసీ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు, ఇండస్ఇండ్ ఏజెంట్. సో అందులో మిమ్మల్ని ఏం అడుగుతాడు అంటే ఒరిజినల్ పాన్ కార్డ్ అడుగుతాడు, మీ సెల్ఫీ తీసుకుంటాడు, పేపర్ పైన సిగ్నేచర్ తీసుకుంటాడు లైవ్ లో. సో తీసుకొని మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఫాదర్ నేమ్ అవి కన్ఫర్మ్ చేసుకొని మీకు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేస్తాడు. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 24 hours లోపు మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోయిందంటూ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ప్లే స్టోర్ లో కానీ యాపిల్ ఉంటే యాపిల్ స్టోర్ లో కానీ వెళ్ళిపోయి మీరు ఇండస్ మొబైల్ అనే యాప్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇందులో మీ మొబైల్ నెంబరు, ఇందాక మీరు సెట్ చేసుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్ అంటే ఎంపిన్ అవి ఎంటర్ చేశారంటే మీకు అకౌంట్ లాగిన్ అయిపోద్ది. అక్కడ నుంచి మీరు బిల్ పేమెంట్ చేయడం కానీ, స్కాన్ చేసి క్యూఆర్ కోడ్స్కి పేమెంట్ చేయడం కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, సో అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఏదైతే ఐమొబైల్, ఎస్బీఐ, యోనో ఇవి ఉంటాయి కదా వేరే బ్యాంక్ యాప్స్, సో ఆ విధంగా మీరు అన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ అట్లాగే వెంటనే మీరు ఫోన్పే, గూగుల్ పే కూడా మీ అకౌంట్ని అప్పుడు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు యాప్లో డిజిటల్ డెబిట్ కార్డ్ కనబడుద్ది కాబట్టి ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఫోన్పే కనెక్ట్ చేసి కూడా మీరు డిపాజిట్ చేసిన 2000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారా జస్ట్ 5 నిమిషాల్లో మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొంతమంది నా ప్రీవియస్ వీడియోలో ఏం కామెంట్ చేశారంటే మేము 2000 కానీ 500 కానీ 5000 కానీ ఎంతో కొంత అమౌంట్ని డిపాజిట్ చేసిన తర్వాత డిపాజిట్ అయిపోయిన తర్వాత మాకు వీడియో కేవైసీ ఆప్షన్ అనేది రాలేదు, ఆ ప్రాసెస్ అనేది మధ్యలో ఆగిపోయింది, సో మా డబ్బులు స్టక్ అయినట్లేనని అడిగారు. సో మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీలో పెద్ద బ్యాంకు. సో మీరు డిపాజిట్ చేసిన ₹1 కూడా ఎక్కడికి వెళ్ళదు, ఎట్లాంటి ఫేక్ ఫ్రాడ్ అనేది ఉండదు, ఇది ఒక బ్యాంక్ కాబట్టి. సో మీరు అమౌంట్ అనేది డిపాజిట్ చేసినాక సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే మీ బ్రౌజర్ మీ మొబైల్ మిస్టేక్ వల్ల కానీ వీడియో కేవైసీ అనేది రాలేదనుకోండి, మీరు వర్రీ అవ్వకండి. విత్ ఇన్ 24 or 48 hours లోపు మీకు వీడియో కేవైసీ లింక్ అనేది టెక్స్ట్ మెసేజ్లో అండ్ మెయిల్లో వస్తుంది. మీరు మెసేజెస్ ఎప్పుడు కూడా చెక్ చేసుకోండి. సో ఆ మెసేజ్లో వచ్చిన లింక్ ఉంటుంది కదా, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచే వస్తుంది, వెరిఫై చేసుకోండి, థర్డ్ పార్టీ నుంచి రాదు. సో ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి వచ్చిన వీడియో కేవైసీ లింక్ పైన క్లిక్ చేసి వీడియో కేవైసీ అనేది చేసుకోండి, అప్పుడు మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుద్ది. ఇన్ కేస్ మీకు 24 hours 48 hours అయినా లింక్ రాలేదనుకోండి, మీరు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ చూపిస్తున్నా చూడండి, దీనికి కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడొచ్చు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు వీడియో కేవైసీ కాలేదని చెప్పేసి. లేకపోతే మీ దగ్గరలో ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాంచ్ ఉందనుకోండి, సో ఆ బ్రాంచ్కి వెళ్ళి కూడా మేము అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం బట్ కేవైసీ కాలేదని చెప్పేసి మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఇచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా కేవైసీ చేసేస్తారు, ఆఫ్లైన్ కేవైసీ. సో ఏ విధంగా అయినా మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు యాప్లోకి లాగిన్ అయిపోతే మీరు డిపాజిట్ చేసిన డబ్బులు అనేది వచ్చేస్తాయి, ఎలాంటి వర్రీ అనేది లేదు. అండ్ ఇంకొకటి, ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు బ్యాంక్ నుంచి ఆఫర్స్ కాల్స్ అయితే వస్తాయి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆఫర్ కాల్స్. మనకు అన్ని బ్యాంక్స్ నుంచి ఆఫర్ కాల్స్ వస్తాయి కదా, అట్లా ఈ బ్యాంక్ నుంచి ఒక ఆఫర్ కాల్ ఎక్కువగా వస్తుంది. ₹5000 డెబిట్ కార్డు ఒకటి ఉంటుంది, ప్రీమియం డెబిట్ కార్డు. ఆ డెబిట్ కార్డు తీసుకుంటారా అని చెప్పేసి మీకు కాల్ వస్తుంది. జస్ట్ నో అని చెప్పేయండి, నాట్ రిక్వైర్డ్, మాకు వద్దు అని చెప్పేయండి. ఎందుకంటే ₹5000 పెట్టి డెబిట్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందులో వాళ్ళు క్యాష్ బ్యాక్స్ వస్తాయి, మూవీ టికెట్స్, వౌచర్స్ వస్తాయని చెప్తారు, కానీ అవన్నీ అవసరం లేదు. అంత పెద్ద డెబిట్ కార్డు అనేది మీకు అవసరం లేదు. సో జస్ట్ మీకు విర్చువల్ డెబిట్ కార్డు వచ్చింది కదా ఈ అకౌంట్ ద్వారా, అది సరిపోద్ది అంతే. సో అలాంటి కాల్స్ వస్తే మీరు యాక్టివేట్ చేసుకోకండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ నేను దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.